ఈ రోజు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర విఆర్ఏల సమస్యల పరిష్కారం కావాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే కృష్ణా జిల్లా కలెక్టర్ ఆఫీసులో పెద్ద ఎత్తున విఆర్ఏలందరూ పాల్గొని సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేస్తూ ఉన్నాం. మరి విఆర్ఏ సమస్యలని కనీసం పే స్కేల్ అమలు చేయాలని, నామినీలుగా చేస్తున్న వారిని ఈఆర్ఓలుగా గుర్తించాలని, మరి అలాగే అటెండర్ల నుంచి ఈఆర్ఓగా ప్రమోషన్లో, విఆర్ఏ నుంచి సీనియారిటీ ప్రకారంగా ప్రమోషన్లో విఆర్ఏలకు ఇవ్వాలని, నైట్ డ్యూటీలు చేస్తున్నారు. ఆఫీసులో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి నైట్ డ్యూటీకి చేస్తుంటే మండలానికి కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ విఆర్ఏలు వాడుతున్నారు. కనీసం 3,000 రూపాయలు ఛార్జీలు అవుతున్నాయి. ప్రభుత్వం ఛార్జీలు ఇవ్వట్లేదు. విఆర్ఏలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలని జీతాలతో. దయచేసి ఈ ప్రభుత్వం అయినా మా సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో మరి విఆర్ఏలకి ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం విఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తుందని మేము పూర్తిగా నమ్ముతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయిన విఆర్ఏ సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మీడియా వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విఆర్ఏలు అందరూ కూడా ఇదే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ఇప్పటికే అధికారులతో మరి మా సమస్యలు పరిష్కరించమని ప్రభుత్వానికి తీసుకెళ్ళాం. అలాగే సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్ళాం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది, విఆర్ఏ సమస్య పరిష్కరించలేదు. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం విఆర్ఏ సమస్య పరిష్కరిస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విఆర్ఏల అసోసియేషన్ తరఫున ఈరోజు కేంద్ర కార్యాలయం కార్యాలయం నందు ఇవాళ మా నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇవ్వడానికి మేము అందరం రావడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్లు, గత ప్రభుత్వంలో కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. పోగా మా దగ్గర నుంచి మాకు ఇచ్చిన డిఎల్ని రికవరీ చేసి మరి వెనక్కి కట్టించారు. ఈ ప్రభుత్వం వస్తే మాకేదైనా న్యాయం జరిగిద్ది, మా బాధలు తీరతాయి, మా కుటుంబాలు బాగుపడతాయి అనుకుని మేము ఎన్నో ఆశలతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. అయినా సరే సంవత్సరంన్నర అవుతున్న ప్రభుత్వం వచ్చి ఈరోజు కూడా విఆర్ఏలకి కనీస వేతనం లేదు. పైగా గత ప్రభుత్వం కంటే కూడా మేము ఇంకా ప్రభుత్వ సంబంధించిన అన్ని స్కీములను కూడా ప్రజలకు చేరవేయడానికి ఉత్తమమైన వారధిగా మేము ఉన్నాం. ప్రభుత్వానికి 100% మంచి పేరు తీసుకురావడానికి ఇది మంచి ప్రభుత్వం అన్నారు కాబట్టి మంచి పేరు తీసుకురావడానికి మేము మరింత కృషి చేస్తున్నా కానీ ప్రభుత్వం ఈసారికి కూడా సంవత్సరంన్నర కూడా మమ్మల్ని గుర్తించలేదు. కనీస వేతనం మాకు అమలు చేయాలి. అలాగే అర్హత కలిగిన విఆర్ఏలకి విఆర్ఓలు కల్పించాలి, అటెండర్లు కల్పించాలి. ఏదైతే నైట్ వాచ్మెన్లు, అటెండర్ సర్వీసుల్ని మాతో పని చేయించుకుంటున్నారో ఆ సర్వీసుల్ని లబ్ధి చేకూరుస్తూ మాకు దానికి తగిన వేతనం ఇస్తూ ఆ పోస్టుల్లో మమ్మల్ని రిక్రూట్ చేసుకుని చేయించుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇచ్చే వేతనానికి చేయించుకునే ఉద్యోగానికి సంబంధం లేకుండా 24 గంటలు చేయించుకుంటూ మీరు కేవలం ఆ పార్ట్ టైం ఉద్యోగస్తులు మాత్రమే మీకు ఇంతే అని చెప్పి మాకు ఇస్తున్నారు. సంవత్సరాలకు ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇంక్రిమెంట్లు మిగతా ఉద్యోగస్తులకు ఎలాగైతే ఇస్తున్నారో అలాగే మాకు ఇవ్వడానికి ప్రభుత్వాలు వెనకాడుతున్నాయి. వాళ్ళు చేసే పని, మేము చేసే పని ఒకటే ఆఫీసులో పనిచేస్తున్నాం. 24 గంటలు పనిచేస్తున్నా కానీ మాకు కనీసం మా కుటుంబాలను పోషించుకునే స్తోమత లేక మేము వేరే పని చేసుకోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం ఇంకా అదే ధోరణిలో తీసుకొచ్చారు. ఇప్పటికీ మేము సంవత్సరం నుంచి ఎదురు చూసి ఇక మా ఓపిక నశించి మేము ప్రభుత్వానికి ఏదో రకంగా మా బాధను తెలియపరుచుకోవాలని ఈ నిరసన కార్యక్రమానికి రావడం జరిగింది. కావున మాకు న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇది మంచి ప్రభుత్వం, మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నాం.